అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మూడో విడత పంపిణీ కార్యక్రమం ఒంగోలు మండల పరిధిలోని ఎర్జిల్ల గ్రామంలో నిర్వహించారు. ఎర్జిల్ల గ్రామ ఎంపీటీసీ గున్నపునేని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ఎర్జిల్ల గ్రామంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మూడో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మూడో విడతలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 9,260 మంది రైతులకు 4,76,00,000 రూపాయల నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి అన్నారు. ఒంగోలు మండలానికి సంబంధించి 3,28,00,000 5,048 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కార్యక్రమానికి హాజరైన దామచర్ల జనార్దన్తో పాటు నాయకులకు ఎర్జిల్ల గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎప్పుడు భాగస్వామ్యంతో 4,252 గ్రామాలను సందర్శించడం మిగతా విస్తరణకు 5,000 ప్రస్తుత ఎంపిక వివిధ ప్రధాన పంటల సాగు సరళంగా ఏడాది పొడవునా ప్రచురణ సంతరించుకోవాలని ప్రోత్సహించడం జరుగుతూ పంపిణీ చేయడం జరిగింది. అలాగే 66,200 కోట్ల రాయితీ నిధులతో 80% రాయితీపై ప్రభుత్వం జూన్ 2026 నుంచి 2025 రాష్ట్ర 25-26లో 28,000 హెక్టార్ల తాజాగా ఆయుర్వేద తోటలు విస్తరించాం. ఎన్నబడిని ప్రాంత రైతులకు చేయూత 86.14 కోట్ల నిధులను వెచ్చించి 12,400 మెట్రిక్ టన్నుల కోకో బీన్స్ ను కంపెనీల ద్వారా కొనుగోలు చేసి అధ్యక్షుడిగా వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాంటి వచ్చినప్పుడు వర్షాభావం ఉన్నా, హెచ్చు తక్కువ ఉన్నా, లేకుంటే ఎలాంటి
చూడరా పెద్ద కావాలా మళ్ళీ విడిగా మాట్లాడుతున్నారు కాడ ఫ్యాక్టరీ మాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. ఏమొద్దు సార్, ఒక్కటి కావాలి ఆడవాళ్ళకి. ఏమొద్దు, ఎవరన్నా నిన్న జరిపించాయి. ఎమ్మెల్యే గారికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, మన గ్రామానికి ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో మన గ్రామాన్ని ముందుంచారు. ఈ 2 సంవత్సరాల్లోపే ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాము. 80 లక్షలతో సిమెంట్ రోడ్డు పూర్తి చేశారు. ఇంకా కూడా ఎన్ని కావాలన్నా ఇస్తానని చెప్పున్నాడు. కరెంటు విషయంలో సబ్స్టేషన్ శాంక్షన్ చేస్తా అన్నాడు. అదిగాక పోల్స్ 160 వేయించాడు. 20 గోల్పాల షెడ్లు కట్టాము. ఇంకా చెరువులకి ఈ రోజు కూడా పైప్ వేసుకుని నీళ్లు పెట్టుకుంటున్నాము. ఊళ్ళో గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఇవన్నీ ఇంకా చెప్పుకుంటే ఎర్రజల్ల గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. మా గ్రామం అంటే ప్రత్యేక శ్రద్ధ. మేము పదే ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 6 ఫెయిల్యూర్ అది ఫెయిల్యూర్ అని ఈ సోషల్ మీడియాలో అసలు పక్కా ఫేక్. అసలు ఎవరు కూడా ఒకసారి గమనించండి. మనం దొంగ అబద్ధాలు ప్రచారం చేయడం మన వల్ల కాదు. కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కేవలం అదే సాయం చెప్పినట్టు మొగులు పెట్టి మనసానికి ఎక్కినట్టు సాయంత్గా వాళ్ళ అప్పటిపై ఈరోజు 11 సీట్లు తెచ్చుకున్నా కూడా కాక మన ప్రభుత్వం మీద విమర్శలు చేయటం. రైతుకి మొన్న కూడా జగన్ మాట్లాడుతూ ఉన్నాడు, రైతుకి 20,000 లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన ఒకసారి మొత్తం ప్రాజెక్ట్ చేసుకుని నిజాలు మాట్లాడితే తెలుస్తుంది. కాబట్టి ఇది మన రాజకీయాలు మాట్లాడే స్టేజ్ కాదు. కాబట్టి మరి రైతులు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్ని మంచి పనులు చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి రాబోయే రోజుల్లో మన పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో మంచి మెజార్టీ ఈసారి. ఎందుకంటే హామీలో ఒక పథకం అన్నదాత సుఖీభవ మన రాష్ట్ర ప్రభుత్వం అలానే కేంద్ర ప్రభుత్వం సహకారంతో సంవత్సరానికి 20,000 అనౌన్స్ చేసిన దాఖలా. అలానే దాంట్లో 3వ వంతుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం 16,000, అలాగే మన కేంద్ర ప్రభుత్వం 4,000, 20,000 సంవత్సరానికి ఈ అన్నదాత సుఖీభవ ప్రకటించిన జరిగిన ఈ 3,000 ఇవ్వడం జరుగుతాం. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ ప్రతి ఒక్క పథకాన్ని కరెక్ట్గా అమలు చేసుకుంటూ అని అందుబాటులో ఉంచుకొని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అందరూ గుర్తుపెట్టుకొని రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ కూడా అందరికీ తెలియజేసి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అలాగే ప్రజా ప్రభుత్వాన్ని అందరికీ తెలియజేసి మళ్ళా తిరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మళ్ళీ మన ఫలితాలు రావాలని కోరుకుంటూ, అలాగే మన లోకల్ మనం ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ రావు గారు చేసినటువంటి కృషికి ఆయనకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆయనకి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, హ్యాపీనెస్ ఇండెక్స్. అందరూ ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉండటం కోసం తీసుకునేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకి చేరువ చేయడంలో అక్కడ బాగా నిలిచినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారికి వెన్నంటి నుండి రాబోయేటటువంటి అన్ని రోజుల్లో లోకల్ బాడీస్ లో మీ గ్రామం అగ్ర భాగాన జనార్దన్ గారి వెంట ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించి మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని రకరకాల పేర్లతో వంచిస్తున్నటువంటి ప్రతిపక్షానికి చెందినటువంటి వ్యక్తుల్ని తరిమి కొట్టి మనందరం కూడా అగ్రభాగా నిలబడాలి.
రామచర్ల జనార్దన్ గారి వెంట ఉండి మన ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వానికి జయజయలు పలకవలసిందిగా కోరుతూ, మీ అందరినీ మనస్ఫూర్తిగా మీకు త్వరలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని తెలియజేస్తున్నాను. అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది 3వ విడత కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రతి ఏడాది 20,000 రూపాయలు కూటమి ప్రభుత్వం తరఫున అందజేయటం, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం చేశారు, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ప్రభుత్వం నెరవేర్చే దిశగా ఈరోజు కూటమి తరఫున అందరూ కూడా దానికి బాట వేసి మీ అందరికీ చేరువయ్యే విధంగా, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకొక 15-20 సంవత్సరాలు కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే విధంగా, మన రాష్ట్ర అభివృద్ధి చెందే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీ అందరికీ కూడా అన్నదాతగా ఉండద్దు, మీ అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ వారికి, కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు మనం అందరూ ఈ అన్నదాత సుఖీభవ PM కిసాన్ 3వ ఇన్స్టాల్మెంట్ కి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఈ ప్రోగ్రామ్ రాష్ట్రంలో, దేశంలో అన్ని ప్లేసెస్ లో ఈరోజు జరుగుతుంది. మన PM గారు ఈ ప్రోగ్రామ్ అస్సాం గువాహటి నుంచి అటెండ్ అవుతున్నారు. మన స్టేట్ లో కూడా ఆనరబుల్ CM సార్ కృష్ణా జిల్లా నుంచి ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ కింద మన జిల్లాకి మోర్ దెన్ 100 crores 100 crores వరకు ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ లో ఆల్మోస్ట్ 108 కోట్ల మన జిల్లాకి వస్తుంది. దాంట్లో మన ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 7 crores వరకు అమౌంట్ ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు స్టేట్ షేర్ చూస్తే మన రాష్ట్రంలో అయితే ప్రతి ఫార్మర్ ఫ్యామిలీకి 20,000 14,000 మన రాష్ట్రం నుంచి ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 6,000 సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది. సో దానికోసం అన్నదాత సుఖీభవ మన స్టేట్ షేర్ కాబట్టి దాని గురించి మేము అందరికీ చెప్తున్నాము. సో ఈ స్కీమ్ కింద దాదాపు ఈ 3 ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటి వరకు 500 crore వరకు 471 crore వరకు మన జిల్లా మాత్రమే దానికి శాంక్షన్ అయింది. దీంట్లో ఈ రోజు 108 కోటి ఈ రోజుకి మీ అందరి అకౌంట్స్ లో వస్తుంది. తర్వాత దీంతో పాటు ఇంకా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ లో కూడా ఈ సపోర్ట్ కంటిన్యూ అవుతుంది. దీంతో స్పెషల్ గా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకొకటి కొంతమంది ల్యాండ్లెస్ కల్టివేటర్స్ కూడా ఉంటారు. దానికి గతంలో CC RC కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ దాంట్లో ఉండదు కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి దానికి కూడా స్పెషల్గా అసిస్టెన్స్ ఇస్తున్నారు. సో చాలా సంతోషం, మన జిల్లాకి మంచిగా షేర్ వస్తుంది. అండ్ ఇలాగే మీ అందరికీ రైతులందరికీ, రైతు కుటుంబానికి సపోర్ట్ నేను కంటిన్యూ చేస్తాను. తర్వాత మీ అందరికీ తెలుస్తుంది ఈ జిల్లాలో కూడా నేను కూడా రీసెంట్గా జనవరి ఎండ్లో జాయింట్ కలెక్టర్గా జాయిన్ అయ్యాను. మీ మిగతా ఇష్యూస్ కూడా మేము చూస్తున్నాము. ఇప్పుడు మీ ఊళ్ళో రీసర్వే వేరే వేరే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కొంతమంది ల్యాండ్ సంబంధించి ఇష్యూస్ చెప్తున్నారు, 22 కానీ వేరే వేరే ఇష్యూస్ చెప్తున్నారు. కొన్ని కేసెస్లో ఇతరులు ఖాతాలు ఉన్నాయి. అవన్నీ ఇష్యూస్ కూడా మేము చూస్తాము. మనకి మొత్తం ఎట్లా ఉంది. సో రైతులకు సంబంధించి, కల్టివేషన్ సంబంధించి, లేకపోతే వేరే ల్యాండ్ ఇష్యూస్ అవన్నీ ఏమైనా ఉంటే మేము పరిష్కారం చేస్తాము. మనకి ఏదైతే అన్నదాత సుఖీభవ కార్యక్రమం మనకి మీ అందరికి కూడా తెలుసు. 2 టర్ములు మీ అందరికి కూడా అకౌంట్లో పడ్డాయి. ఏదైతే 20,000 రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వం ఇస్తానని చెప్పిందో దానికి మనకి 14,000 మన స్టేట్ గవర్నమెంట్, 6,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 20,000 రైతులకి 3 దఫాలుగా ఈరోజు మీ అందరికి కూడా అకౌంట్లో వేస్తూ ఉన్నారు. థర్డ్ టైం కాబట్టి ఈరోజు వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వచ్చే లోపల ఒకసారి చూసినప్పుడు దగ్గర 182 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్, అదేవిధంగా 180 కోట్ల రూపాయలు సెకండ్ ఫేజ్, 108 కోట్లు థర్డ్ ఫేజ్, మొత్తం 470 కోట్లు మన జిల్లా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ ప్రధానమంత్రి గారు కానీ వీళ్ళంతా ఒకే ఉద్దేశం, రైతులు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది.
రైతులు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే రాష్ట్రం అన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి రైతుల్ని ఏ విధంగా కూడా ఆదుకోవాలని చెప్పేసి రైతులు ఎవరైతే రైతులుగా మనం వ్యవసాయం చేస్తున్నామో వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఈ పథకం పెట్టడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీనికోసం అని చెప్పేసి ఇంత ప్రభుత్వం ఈ విధంగా ఖర్చు పెడతా ఉంది. ఈరోజు మన నియోజకవర్గానికి చూస్తే ఫస్ట్ మనకి 99,260 మంది లబ్ధిదారులు ఉంటే దానికి 6 కోట్లు ఒకసారి ఇచ్చారు. అదేవిధంగా రెండోసారి 6 కోట్ల 3 లక్షలు ఇచ్చారు. మూడోసారి 4 కోట్ల 70 లక్షలు ఇచ్చారు. మొత్తం 17 కోట్ల రూపాయలు ఈరోజు మన నియోజకవర్గానికి అన్నదాత సుఖీలో రైతుల కోసం ఖర్చు పెడతాము. కాబట్టి ఇవన్నీ కూడా మనం కూడా గుర్తుపెట్టుకొని మన ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, అంతకుముందు ప్రభుత్వం ఎట్లా ఉంది అనేది కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు 88 లక్షల రూపాయలు మన రైతులకు కూడా మన గ్రామంలో వేశారు. ఇవన్నీ వందేళ్ళు కూడా అందరూ కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర మనకు వచ్చేలా ప్రతి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా అన్నదాత సుఖీబాబు కావచ్చు, స్త్రీశక్తి మహిళల కోసం ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఫ్రీగా బస్ ఫెసిలిటీ కానీ, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లో కానీ, ఇవన్నీ కూడా పథకాలు ఏదైతే మనం ఎన్నికల ముందు ప్రామిస్ చేసామో అవన్నీ ఒక్కొక్కటి ఈరోజు అన్నీ కూడా నెరవేర్చి ఈరోజు దగ్గర సంవత్సరానికి 64,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రం ఖర్చు పెడతా ఉంది. ఎందుకంటే ప్రజలకు కూడా మనం ఎన్నికలప్పుడు ఏదైతే ప్రామిస్ చేశారో దానికి ఈరోజు అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పెన్షన్లకి సంవత్సరానికి మనకి నెలకు వచ్చే లోపల 2,400 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్లకు ఇస్తున్నారు. ఇంకా కొంతమందికి రావాల్సినవి ఉంటాయి. ఇప్పుడు మనం 1200 మంది ఇచ్చారు. మళ్ళా కూడా ఇంకా ఉండే వాళ్ళకి కూడా కొందరిలోనే పోయినసారి కరెంటు బిల్లునో కారు ఉందనో దానికి ఏదైనా తీసేసిన వాళ్ళందరూ కూడా తొందరలోనే మీకు ఓటింగ్ చేస్తారు. 100% అందరికీ పెన్షన్లు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. అదేవిధంగా ఈ రోజు ఒకసారి చూసుకున్నప్పుడు 8 లక్షల మంది ఇంకా పెండింగ్ ఉన్నాయి పెన్షన్లు లబ్ధిదారులుగా ఉండి ఏదో ఒక కారణాల చేత తీసేసిన పెన్షన్లు. అవి కూడా మాట్లాడుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీ టైంలో కూడా చెప్పారు, ఆయన ఇవి కూడా చేస్తామని చెప్పారు. అవి చేస్తే పూర్తిగా అందరికి కూడా 100% పెన్షన్లు కూడా వస్తాయి. పెన్షన్లు అదేవిధంగా రేషన్ కార్డులు ఈరోజు మీ అందరికి కూడా కొత్త పాస్బుక్లు కూడా అందరికి కూడా ఇచ్చాం. ఏదైతే కూడా తప్పు లేకుండా మీరు ఎంఆర్ఓ ఆఫీసులు రిజిస్టర్ ఆఫీసుల దగ్గర తిరగకుండా మీకు మీ పాస్బుక్లోనే బార్కోడ్ ఉండేటట్టుగా బార్కోడ్ ఓపెన్ చేసుకుంటే ఎవరి పేరు మీద ఉంది, అదేవిధంగా ఎన్ని ఎకరాలు ఉంది, మన స్కెచ్ అన్నీ ఉండే విధంగా ఈరోజు మీ కొత్త పాస్బుక్లు కూడా ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం ఆయన బొమ్మ వేసుకొని ఇచ్చారు. ఆ బొమ్మ వేసుకొని ఆయన పేరు ఉండేటట్టు ఆయన ఆస్తి మాదిరి అవన్నీ కూడా చేశారు. తర్వాత ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజముద్రతోటి అందరికి కూడా కొత్త పాస్బుక్లు అన్నీ కూడా ఇచ్చారు. తప్పులు కూడా చెక్ చేసుకోమన్నాం. ఎక్కడన్నా కూడా తప్పున్నా ఏదన్నా కూడా మీది అంకెల తప్పు కానీ లేదా గడువులో తప్పు కానీ ఏదైనా ఉంటే కూడా చెప్తే దాన్ని మార్చి కూడా చేస్తామని చెప్పి అలాంటివన్నీ కూడా తీసుకొని ఈరోజు పాస్బుక్లు కూడా కరెక్ట్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి రెవెన్యూ సమస్యలు కూడా తగ్గించాలనేదే మన ఉద్దేశం. ఆ రెవెన్యూ సమస్యలు కూడా పూర్తిగా ఇబ్బంది లేకుండా దాన్ని కూడా ఒక్కొక్కటి తగ్గించే విధంగా కొంతమంది ఆస్తి తగాదాలు కానీ అన్నదమ్ముల తగాదాలు కానీ ఇవన్నీ ఉంటే కూడా అవి కూడా ఉండకూడదు అని చెప్పి ఈరోజు పాస్బుక్లో కరెక్ట్గా మీకు మెజర్మెంట్తో సహా అన్ని కూడా మీకు పాస్బుక్ వేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక్కొక్కటి అన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మీరు పోయినసారి 14-19లోనే అనేక కార్యక్రమాలు ఈ గ్రామానికి చేశాం. మీరు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చేశాం. ఆ టైంలో కిడ్స్ కాలేజీ దగ్గర నుంచి ఇక్కడ భగీరథ ఫ్యాక్టరీ వరకు 2 కిలోమీటర్లు ఆగిపోయింది. ఈరోజు 5 సంవత్సరాలైనా 2 కిలోమీటర్లు కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఎవరు పట్టించుకున్నారు లేదు. కాబట్టి దాన్ని కూడా పెట్టాము. దాని తొందరలోనే దాన్ని కూడా ప్రారంభించి ఆ బ్రిడ్జి ఒకటి వెనమక్కల పరం దగ్గర బ్రిడ్జి ఒకటి చిన్నది కలవట్ అవుతుంది. దాన్ని కూడా పూర్తి చేసి ఆ కొంచెం కంప్లీట్ చేస్తే మనకు ఒంగోలు పోవటానికి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని కూడా చేస్తున్నాం. దాంతోపాటు మన గ్రామంలో అన్ని కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇదే విధంగా ఈ ఊరికి ఇంకా ఏవైతే ఆగిపోయినాయో అన్ని కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఆ సీసీ రోడ్లు కూడా 95 లక్షల రూపాయలు 22 మంది కట్టుకున్నారు. తలా 2 లక్షలు ఇచ్చాం. 44 మందికి గోపురం షెడ్ కూడా ఇచ్చాం.
అదేవిధంగా మిగతా బెనిఫిషియన్స్ ఏవైతే ప్రభుత్వం నుంచి వస్తున్నాయో పెన్షన్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా పథకాలు ఉంటాయన్నీ కూడా మీ అందరూ కూడా లబ్ధి పొందేటట్టుగా దాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఇంకా ఏదైనా ప్రభుత్వం నుంచి రాకపోయినా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉన్నా తప్పకుండా కూడా తెలియపరచండి, అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం తర్వాత వచ్చాం. దానికి అందరూ కూడా ఈరోజు పంట పొలానికి అయింది. నాకు కూడా తెలుసు అది ఎర్ర జిల్లాలో పెట్టామంటే వాళ్ళందరూ పొలాలకు వెళ్ళిపోయి ఉంటారు, వ్యవసాయంలో ఉంటారేమో అని చెప్పేసి అనుకున్నాం. అయినా కూడా చాలా మంది మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చి జయప్రదం చేసి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. భవిష్యత్తులో ఏదన్నా కూడా ఎర్ర జిల్లా మనం సీన్ చేసినట్టు తప్పకుండా ఇది నాకుండే ఒక ప్రత్యేకమైన గ్రామం. ఇది కానీ సర్వేరెడ్డిపాలెం కానీ ఇలాంటి అన్ని గ్రామాలని ఖచ్చితంగా అన్ని విధాలకు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.